రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఎండి ఒక తొలి కొత్త పలుకు పేరుతో ఒక ఆర్టికల్ రాసిండు. కారు కమలం కలిసిపోతాయా? త్వరలోనే భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనమవుతుంది. మాజీ సీఎం కేసీఆర్కు గవర్నర్ పదవిస్తారు. కవితకు బెయిల్ వస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలివి. భారత రాష్ట్ర సమితి నిజంగానే రెండు జాతీయ పార్టీల్లో ఏదో ఒక దానిలో విలీనం కాక తప్పదా? బీఆర్ఎస్కు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? విలీనం వార్తలను బీఆర్ఎస్ ముఖ్యులు ఎందుకు గట్టిగా ఖండించలేకపోతున్నారు? కేంద్రంలో బీజేపీని గద్దె దించుతానని కొంతకాలం క్రితం వరకు ప్రతిజ్ఞ చేసిన కేసీఆర్ ఇంత బలహీనంగా ఎందుకు మారిపోయారు? బలహీనం కాదు, కనీసం బయటికి కూడా వెళ్తలేడు. ఏ సమస్య మీద కూడా కనీసం నోరిప్పి మాట్లాడతలేడు. మళ్ళీ అపోజిషన్ లీడరు జనం కట్టే జీతంతో తింటుండు, తిరుగుతుండు, తాగుతుండు, అన్నీ చేస్తుండు. తాగుతుండంటే అదే కాదు, ఇక తాగడం అంటే అన్నీ తాగుతాం కదా. సో ఈ రకంగా మరి ప్రతిపక్ష నాయకుడు హోదా తీసుకొని ఎందుకు పనిచేస్తలేడు? ఈ విలీనం అన్న ప్రస్తావన ఎందుకు వచ్చింది? కల్పించిందే వీళ్ళు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఢిల్లీకి పోయి 6-7 రోజులు ఆన్నే ఉండి బిఎల్ సంతోష్ని కలిసి వీళ్ళని కలిసి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు మొక్కి ఏమన్నా చేయరి కవితను బయటేరి అని అడగడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొకటి, కేసీఆర్కి దగ్గరగా ఉన్న కోవర్టులుగా ఉన్న బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా ఈ ప్రచారాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇది వాస్తవం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. తన బిడ్డ నెలల తరబడి జైల్లో ఉండాల్సి రావడాన్ని కేసీఆర్ భరించలేకపోతున్నారు. కవితను బెయిల్పై విడిపించుకునేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో ఆయన బీజేపీ సహాయాన్ని అర్థించడం వాస్తవం. కేటీఆర్, హరీష్ రావులు 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళి మంత్రాంగం కూడా నడిపారు. ఇది కూడా వాస్తవం. 100కి 100% వాస్తవం. ఇది రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్టుగా వారిరువురు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను కానీ కలవలేదు. మరి ఎవరిని కలిసి ఉంటారు? బీజేపీతో రాజీ కుదుర్చడానికి చొరవ తీసుకున్న ప్రముఖుడు ఎవరు? ఆయనకు ప్రధాని మోదీ వద్ద నిజంగా అంత పలుకుబడి ఉందా? ఇలాంటి సందేహాలు సహజంగానే కలుగుతాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఒక ప్రముఖ వ్యక్తి కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రస్తుతం ఒక రాష్ట్రానికి గవర్నర్గా కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు కుదరడంలో కూడా ఆయనే ప్రధాన పాత్ర పోషించారు. ఎవరయ్యో ఆయన? దీంతో రంగంలోకి దిగిన గవర్నర్ బీఆర్ఎస్ ముఖ్యులకు సంకేతాలు పంపించారు. అంటే గవర్నర్ పొజిషన్లో ఉన్నారంటే ఇది కేసీఆర్ బ్యాచ్ అన్నట్లు లెక్క. గవర్నర్ పొజిషన్లో ఉండి ఈ రాయబారం నడుపుతున్నాడు అంటే ఇది ఒకవేళ వాస్తవం అయితే ఇదే నేను చెప్పింది. ఇదంతా కేసీఆర్ దగ్గరగా ఉన్న బ్యాచ్. దీంతో రంగంలోకి దిగిన గవర్నర్ బీఆర్ఎస్ ముఖ్యులకు సంకేతాలు పంపారు. మొదటి దఫా చర్చల్లో పురోగతి లేకపోయినా రెండోసారి చర్చల్లో మాత్రం ఎవరికి ఏం కావాలన్న దానిపైన స్పష్టత ఏర్పడ్డదట. బీఆర్ఎస్కు ఏం కావాలో తెలిసిందే కాబట్టి తమకు ఏం కావాలో రెండో దఫా చర్చల సందర్భంగా సదరు గవర్నర్తో పాటు ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా స్పష్టం చేశారు. జైల్లో ఉన్న కవిత విషయంలో సహాయ సహకారాలు లభించాలంటే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని లేదా పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించాలని, ప్రతిగా కేసీఆర్కు గవర్నర్ పదవిస్తారని, హరీష్కు కేంద్ర మంత్రి పదవిస్తామని ఆ గవర్నర్తో పాటు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ప్రతిపాదించారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా హరీష్ను నియమిస్తామని కూడా ప్రతిపాదించినట్టు తెలిసింది. కేటీఆర్ భవిష్యత్తు విషయమై ఎటువంటి చర్చ జరగలేదు. కేసీఆర్ కుటుంబం రాజకీయాల నుంచి నిష్క్రమించాలి అన్నది బీజేపీ పెద్దల అభిమతంగా ఉన్నట్టు చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబం రాజకీయాల నుంచి నిష్క్రమించాలన్నది బీజేపీ పెద్దల అభిమతంగా ఉన్నట్టు చెబుతున్నారట. అంటే ఇక అది అంతా పెంట ఉంటుంది, ఇక అంతా రాసుకుంటే ఇక పెండ రాసుకున్నట్టే. మీ మరకలు మాకు వద్దని చెప్తారట. విలీనం అయితే ఇదొక ప్రతిపాదనట. అందుకే ఇక రాజకీయాలు కాకుండా కేసీఆర్ గవర్నర్కి ఇవన్నీ ఏమో మరి మాట్లాడుకుంటున్నాం. మరి ఈయనకి ఎంత తెలుసో ఎంత రాసిండో కానీ మాట్లాడుకుంటున్నాం అంతే. ఇక ఉన్నది చదువుతున్నాం. పార్టీని విలీనం చేయాలని కోరవద్దని, పొత్తు పెట్టుకొని ముందుకు వెళదామని బీఆర్ఎస్ ముఖ్యులు ప్రతిపాదించారట. ఈ దశలో చర్చలు అప్పటికి ముగిశాయి. ఢిల్లీ చర్చల వివరాలను కేటీఆర్, హరీష్ రావు తమ నాయకుడు కేసీఆర్కి వివరించారట. భారతీయ జనతా పార్టీలో తమ పార్టీని విలీనం చేయడం ఆత్మహత్య సదృశ్యమవుతుందని భావిస్తున్న కేసీఆర్ అండ్ కో అప్పటి నుంచి మౌనంగా ఉంటుంది. కవిత బెయిల్ పిటిషన్ ఈ నెల 28వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్నది. ఆ రోజు కవితకు బెయిల్ లభించవచ్చని బీఆర్ఎస్ నాయకులు ఆశగా ఉన్నారు. అదే జరిగితే బీజేపీతో తదుపరి చర్చలు ప్రస్తుతానికి ఉండకపోవచ్చు. కర్మఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరు అని అంటారు. కేసీఆర్ పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో ప్రస్తుత సీఎం రేవంత్ను జైలుకు పంపి ముప్పు తిప్పలు పెట్టారు.
ఒక్కగానొక్క కుమార్తె వివాహ వేడుకలను కూడా దగ్గరుండి జరిపించుకోలేని పరిస్థితి రేవంత్కు కల్పించారు. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చోవలసి రాగా రేవంత్ కేసీఆర్ కూర్చున్న సీఎం స్థానంలో కూర్చున్నాడు. కవిత జైల్లో ఉండకపోతే బీజేపీతో సయోధ్యకు ప్రయత్నించాల్సిన అవసరం కేసీఆర్కు ఉండేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన కేసీఆర్లో ఇంత బేలతనం చూస్తామని అనుకున్నామా? అధికారం అనుభవించడానికి అలవాటు పడ్డ నాయకుల్లో పోరాట పటిమ పోతున్నందునే ఈ దుస్థితి. బీఆర్ఎస్ను విలీనం చేసుకోవడం వరకు బీజేపీ రాష్ట్ర నేతలకు అభ్యంతరాలు లేవు. పొత్తు ప్రతిపాదనను మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అయితే రాష్ట్ర నాయకులకు కేంద్రంలో పెద్దగా పలుకుబడి లేదు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను ప్రభావితం చేయగలిగిన శక్తి తెలుగునాట బీజేపీ నాయకులు ఎవరికీ లేదు. ఇది వాస్తవమే. అండ్ దట్టు ఇంకొకటి, ఇక్కడ ఉన్న లీడర్లకు చాలామందికి అక్కడ ఏం జరుగుతుందో ఒక్క 0.00001% కూడా తెలియదు. మొత్తానికి ఏంది కారు కమలం కలిసిపోతే ఏందన్నది మనం ఏమైనా జరిగితే అప్పుడు ఏమైనా చెప్పగలుగుతాం.